హలో అండి, అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం తులారాశికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసు. ముందుగా తులారాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. ఖర్చు కన్నా ఆదాయం అనేది కొంచెం ఎక్కువ ఉంది. రాజపూజ్యం, అవమానం 2 ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. తులారాశి వారి చక్రంలో బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి 5వ స్థానమునందు, కేతువు మే నుండి 11వ స్థానం నందు సంచరిస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం ప్రకారం తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాలంగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలమిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి వస్తాయి. వ్యాపారస్తులకు ధనలాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఎవరెవరికి ఎలా ఉంటి ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలు వింటారు. ప్రయాణములు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యములందు పాల్గొంటారు. సజ్జన సాంగత్యము పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగును అని సూచిస్తుంది. తులారాశి విద్యార్థులు శుభ ఫలితములను పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత సంవత్సరం కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కొలికి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందిస్తుంది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆనందం, సౌఖ్యం కలుగును. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఇక 2025 తులారాశికి సంవత్సరం అంతా కలిసి రావాలంటే ఏ ఏ పరిహారాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో తులారాశి జాతకులకు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకతార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి. ఆదిత్య హృదయం పారాయణం మంచి. 2025 మాస ఫలితాలు చూస్తే జనవరి 2025 ఈ మాసం తులారాశి వారికి అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త. దైవ దర్శన భాగ్యం ఉంది. ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు. ఫిబ్రవరి 2025 ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. ధన నష్టము, స్త్రీ వలన అపవాదులు ఉంటాయి. వినోదాల కోసం ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళెదరు. మార్చి 2025 ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్యనది స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు, రుణ ప్రయత్నాలు కలిసి వచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స. ఏప్రిల్ 2025 ఈ మాసం తులారాశి జాతకులకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. దేవాలయ దర్శనము చేయుదురు. క్రమ విక్రయాల్లో లాభాలు ఉంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలో ఆలోచనలు. మే 2025 ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ధనలాభం. వ్యాపారంలో మంచి అభివృద్ధి. తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తి అగును. వివాహ ప్రయత్నాలు పనులు పూర్తి చేసెదరు. జూన్ 2025 ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధన వ్యయము. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. జూలై 2025 ఈ మాసం తులారాశి వారికి అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపెదరు. వ్యవసాయంలో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయంనకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము.
కొత్త ప్రయత్నాలు ఫలించును. ఆగస్టు 2025 ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. నూతన వస్త్రములు కొంటారు. ధనాదాయం బాగుంటుంది. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలు ఉంటాయి. సెప్టెంబర్ 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము, మాట పట్టింపులు ఉంటాయి. స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకతో కొంత సంతోషం ఉంటుంది. అక్టోబర్ 2025 ఈ మాసం తులారాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక ఆందోళన, గౌరవ హాని, కార్యహాని, ఇంటా బయట విరోధములు ఉంటారు. అధికార ఒత్తిడి, మీరు చేయు పనుల యందు ఆటంకాలు ఉంటాయి. స్నేహితులు కలిసి వచ్చును. వినోదం లభిస్తుంది. నవంబర్ 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడును. వ్యాపార వ్యవసాయ పరంగా అనుకూలించును. వాహనము కొంటారు. మానసిక ఆందోళన, దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు. ఇక లాస్ట్ డిసెంబర్ 2025కి వస్తే ఈ మాసం తులారాశి జాతకులకు అనుకూలంగా ఉంది. భూమి తగాదాలు ఉంటాయి. గర్వం పెరుగును. శారీరక అలసట ఉంటుంది. శుభకార్యము చేయుదురు. ప్రముఖులతో సంభాషణ, రాజకీయాల చేయాల్సి వస్తుంది. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలు ఏర్పడును. ఇలా సంవత్సరం అంతా తులారాశి వాళ్ళకి ఉంటుంది. సంవత్సరం అంతా అనుకూలించాలంటే దేవుని ఆరాధన, దేవుడికి పరిహారాలు చేసుకుంటే మీకు సంవత్సరం అంతా అనుకూలిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, share and subscribe. Thank you so much.